మన ఇంట్లో ఉన్న, మన వీధిలో ఉన్న పెద్దవారిని ఎవ్వరిని కదిలిచ్చినా, లేదంటే 80స్, 70లో వాళ్ళని కదిలిచ్చినా, వాళ్ళు చెప్పేది ఒకటే. అబ్బా! మా కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ రోజులు వేరు, ఆ కథ వేరు, ఆ బంధాలు వేరు, ఆ బంధుత్వాలు వేరు, ఆ సంతోషాలు వేరు, ఆ ఆనందాలు వేరు అని ఎంతో గర్వంగా, ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి నిజంగా ఆ కాలం అంత గొప్పదా? ఆ కాలం ఏమి నేర్పింది? ఒక్కసారి తెలుసుకుందాం. ఆ కాలం ఏం నేర్పించింది అంటే, పొలం గట్ల మీద తిరిగించి తడబడకుండా నిలబడటం నేర్పింది. పొలాల పక్కన చలమలు తీయించి శోధించటం నేర్పింది. సీతాఫలాల కోసం చెట్లు చుట్టూరు తిరిగించే అన్వేషించడం నేర్పింది. చిన్న చిన్న నొప్పులకి, పల్లేరుకాయ గుచ్చులకి జీవితం పూల పాన్పు కాదు అని నేర్పించింది. చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఆకుపసురు పూయించి ఇంటి వైద్యం అంటే ఏంటో నేర్పించింది. చెట్టు మీద మామిడికాయలు చూసి గురి కొట్టడం చూపించి లక్ష్యాన్ని ఛేదించటం నేర్పించింది. బావి నుండి బొక్కెలతో నీళ్లు తోడడం చూసి జీవితం అంటే బరువు కాదు, బాధ్యత అని నేర్పించింది. ఇంటి ముందుకు అతిథి దేవతలను, హరిదాసులను రప్పించి ఉన్న దాంట్లోనే సగం పంచుకునే గుణాన్ని నేర్పించింది. విస్తరిలో అన్నం చివరి వరకు పడకుండా జాగ్రత్తగా తినడం నేర్పింది. ఒక పిప్పరమెంటును గుడ్డ వేసి కొరికి ముక్కలు చేసి స్నేహితులతో పంచుకోవడం నేర్పింది. ఇలా ఆ కాలం ఎన్నో విలువల్ని, మంచితనాన్ని, బంధాల విలువల్ని, బంధుత్వం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. ప్రతి విషయంలోనూ ఆ కాలం ఈ కాలంతో పోల్చుకుంటే ఎంతో గొప్పదనే చెప్పాలి. మరి అలాంటి మంచి విషయాలని మనం ఎందుకు వదిలిపెట్టాలి? మళ్ళీ మనం తలుచుకుంటే ఆ కాలాన్ని వెనక్కి తీసుకురాగలం. అలాంటి పద్ధతులను మనం అనుసరించి, అలాంటి మంచితనాన్ని అలవరుచుకొని, బంధాల యొక్క వాల్యూని, విలువలను తెలుసుకొని, మన అందరం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని మనం గడపగలం. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఉన్నంత వాళ్ళు అంత ఆనందంగా, అంత సంతోషంగా ఇప్పుడు మనం ఉండలేకపోతున్నాం. ఉదయం లెగిస్తే ఉరుకులు, పరుగులు. ప్రతిసారి డబ్బు వెనకాల, ఆభరణాల వెనకాల పరిగెట్టడమే తప్ప సంతోషంగా, ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటారు? మీ కామెంట్‌ని రాయండి.